హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు మన మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ గెస్ట్గా నిరంజన్ యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరై ఉన్నారు. వారితో పాటు మనం మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ చేసే ప్రయత్నం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం. ప్రజాపాలనకు శ్రీకారం, సమస్యల పరిష్కారానికి సర్కార్ కొత్త కార్యక్రమం. 28 నుంచి 10 రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామస్థాయి సదస్సులు, విద్య, వైద్యం, రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యం. పరిపాలనను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాల్లో ఒకటని తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్లో మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం వాటిలో చాలా వినతులు గ్రామస్థాయి సమస్యలకు సంబంధించినవేనని గుర్తించింది. ఈ క్రమంలో కొత్త కార్యక్రమం రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమంపై ఈ నెల 24 నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు. ప్రజాపాలనకు శ్రీకారం అని కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది అని చెప్పి ఒక వార్త ఈనాడు పేపర్లో వచ్చింది. 28 నుంచి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దాదాపు 10 రోజుల కార్యక్రమం, 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటుంది. దీంట్లో ప్రధానంగా మండల స్థాయిలో ఉన్న అధికారులు ఆ మండలంలో ఉన్న గ్రామాలకు వెళ్ళి ప్రతిరోజు కొన్ని గ్రామాలను ఎన్నుకొని ఆ గ్రామాలకు వెళ్ళి అన్ని రకాల డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు ఉంటారు, అందులో ప్రజా ప్రతినిధులు ఉంటారు. వారు ఆ దరఖాస్తును స్వీకరించి ప్రజల నుంచి ప్రజా సమస్యల పైన, అదేవిధంగా రేషన్ కార్డుల పైన, ఇందిరమ్మ ఇండ్ల పైన, గృహలక్ష్మి పైన, మిగతా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 500కి ఇచ్చే కార్యక్రమం, మిగతా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో పరిపాలన దానికి సంబంధించి ఎలక్షన్స్ టైంలో దాంట్లో భాగంగా మిగతా ధరణి సమస్యలు కావచ్చు, మిగతా ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు సంబంధించి ఇక్కడ దరఖాస్తులు తీసుకొని ఆ సమస్యలను అక్కడనే పరిష్కరించే అవకాశం ఉంటే అక్కడ పరిష్కరించడం, దాని తర్వాత టైం లైన్ పెట్టి టైం బౌండ్ పెట్టి వాటిని పరిష్కరించేయడానికి ఒక కార్యక్రమం తీసుకున్నారు. దానికే ప్రజాపాలనకు శ్రీకారం అని సమస్యల పరిష్కారానికి కొత్త కార్యక్రమం తీసుకున్నారు. దీనిపైనే రేపు 24th రోజు సండే రోజు కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్ మీటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. దాంట్లో దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంది, ప్రభుత్వం యొక్క ఏముంది, వాళ్ళ ఏ విధంగా వ్యూహం ఉండబోతుంది, ప్రజలకు సంబంధించి పరిపాలన అనేది కలెక్టర్లకి, ఎస్పీలకి దిశానిర్దేశం చేసి పంపే అవకాశం ఉంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రధానంగా జిల్లాలో ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఎట్లా చూస్తారు, ప్రజాపాలనకు శ్రీకారం అని చెప్పి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇచ్చింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో రేపు 28 నుంచి దాదాపు వారం 10 రోజులు కార్యక్రమాలు గ్రామ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. గ్రామ సదస్సులు అని గతంలో జన్మభూమి సదస్సులు అని ఉండేది, తర్వాత రచ్చబండ కార్యక్రమం అని ఉండేది. అదే తరహాలో ప్రజా సదస్సు అని పెట్టారు. ఎట్లా ఉండబోతుంది, దీంతో సమస్యలు ఏమైనా పరిష్కారం అయితే ప్రజలకు సంబంధించి 100% పరిష్కారం అయితే. ఎందుకంటే 100కు 100% ఎందుకు చెప్తున్నా అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవాలి, ఒక అహంకారతనం అనుకోవాలి, దొరపాలన నుంచి ప్రజల పాలన అని మేము మొదటి నుంచే చెప్తున్నాం. ఈ రోజు వరకు కూడా ముచ్చటగా 15 రోజులు అంటారు చూడు, పట్టుమని 15 రోజులు కూడా కాలేదు. ప్రజా సమస్యల మీద ఒక కలెక్టర్ను గ్రామ స్థాయికి తీసుకుపోవడానికి నిర్ణయం, సంకల్పం చేసుకున్నాను. ఈ డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం గారు కావచ్చు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఈ 28 నుంచి అంటే మన అదృష్టాలు ఇప్పటి నుంచి మన జీవితాలు మారబోతున్నాయి అనేది 100% చెప్పొచ్చు. ఎందుకంటే ధరణి ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ఆక్రమించి భూ ఆక్రమణలకు ధరణి పోర్టల్ ఎంత వైఫల్యం అనేది మనం చూసినాం. విద్యా వైద్యం మీరు చూస్తున్నాం, విద్యా వైద్యం రెవెన్యూ అధికారులకు ప్రాధాన్యం అని చెప్పారు. అదేవిధంగా కలెక్టర్లను ఈ విద్యా వైద్యం మీద కూడా ఒక ఎంక్వైరీ కమిటీలు వేశారు రీసెంట్లీ. విద్యా వైద్యం రెవెన్యూ మీద భూకమత అని అవి కొత్తగా దాంట్లో కూడా కొద్దిగా రేపో మాపో చేయబోతున్నారు. ఈ సమస్యలు అంటే ముఖ్యంగా గ్రామ స్థాయి, ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజావాణి పెట్టాం మొన్న, పెడితే దానికి వచ్చే స్పందన ఇంత అంత కాదు. ప్రతి ఒక్కరు ఊర్లో నుంచి ఊర్లో నుంచి 200 కిలోమీటర్లు వచ్చి ఈ ప్రజావాణి దర్బార్కు వచ్చి వాళ్ళ యొక్క ఆవేదనను, వాళ్ళ యొక్క బాధలను, వాళ్ళ యొక్క కష్టాన్ని చెప్పుకుంటుంటే సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళు వింటుంటేనే బాధ వేస్తున్నది. ఈ ఎక్కువగా
గ్రామ స్థాయి నుంచి వచ్చి లైన్లో నిలబడి గంటల తరబడి నిలబడుతుంటే వాళ్ళకు ఒకటే ఈ రెస్పాన్స్ని గ్రామ స్థాయిలో ఉండి అక్కడక్కడ సమస్యలకు అయితే పరిష్కారం వస్తుందని ఉందా ఇప్పుడు 100%. ఎందుకంటే 24 తారీఖు నుంచి మీరు చూస్తున్నారు ఈ రోజు ఆరంభ సౌరత్వమైనా ఏమైనా ఉంటుందా అని నా డౌట్. ఆరంభ సౌరత్వమైనా ప్రభుత్వం ఏంటంటే కొత్తగా వచ్చినప్పుడు హడావుడి ఉంటుంది, ఒక నెల 2 నెలలు. ఆ హడావుడిలో భాగమైన ప్రజలకు సంబంధించి చిత్తశుద్ధి ఉంది పరిష్కారం చేయాలని. 100%, 100కు 100% చిత్తశుద్ధి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూస్తున్నారు గత కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందని, వైఎస్ఆర్ ఎట్లా చేసిండో మీరే చూశారు. ప్రజా సమస్యల మీద గ్రామ స్థాయికి వెళ్ళిపోయిన మనిషి, పెద్ద మనిషి వైఎస్ఆర్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ అదే నిర్ణయం తీసుకొని అదే చేస్తున్నారు. 28 నుంచి రేషన్ దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరణ, గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుదారుల ఎంపిక. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిసింది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేశాక వీటిని పరిశీలన మొదలవుతుంది. రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల 28 నుంచే ఈ ప్రజా సదస్సుల్లోనే గ్రామ సదస్సులలో రేషన్ కార్డులు కూడా దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉందని, దానికి సంబంధించి మీ సేవలో ఆన్లైన్లోనే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తారట. ఆ అవకాశం దరఖాస్తు చేసిన తర్వాత ఆ దరఖాస్తుని ప్రభుత్వానికి వెళ్తే ఆ ప్రభుత్వం అధికారులు పరిశీలించి అర్హులను గుర్తించి అర్హులకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి. ఇది చాలా ఎందుకంటే సంతోషకరమైన విషయం. పేద ప్రజలకి రాష్ట్రంలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు లేవు. తెలంగాణ వచ్చాక ఒకసారి ఇచ్చారు, ఒక 6 లక్షల కార్డులు 2015-16 కాలంలో అనుకుంటా. దాని నుంచి ఇంతవరకు కొత్త రేషన్ కార్డు జారీ లేదు. కొత్తగా సభ్యులు ఎవరైనా పిల్లలు కొత్తగా పుట్టుంటే ఆల్రెడీ కార్డు హోల్డర్స్కి ఆ పిల్లల్ని యాడ్ చేసేదానికి కూడా లేకుండా అయిపోయింది అన్నట్టు. యాడ్ చేసే దాన్ని ఆ లాగిన్ కూడా తీసేసింది తెలంగాణ ప్రభుత్వం గతంలో. దానికి ఇప్పుడు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. యాడ్కి కూడా కొన్ని లక్షల దరఖాస్తులు, 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా కుటుంబ సభ్యులు పిల్లలు పుట్టిన వాళ్ళు యాడ్ చేసుకోవడానికి చేస్తే ఆ 11 లక్షలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. వాటికి మోక్షం కలగబోతుంది. కొత్తగా మ్యారేజ్ అయ్యి విడిపోయి ఉంటారు, కుటుంబం నుంచి వేరుబడి ఉన్న కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటూ కొత్త రేషన్ కార్డు ఇస్తామని ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషదాయకం. వారికి రేషన్ కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ పరంగా కానీ ఉపయోగపడే, ఇది పేదవాళ్ళకి చాలా ఉపయోగపడే స్కీము. దీనివల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, ప్రజలకి ఒక సంక్షేమం ఇచ్చినట్టు అవుద్ది. ఇది చాలా మంచిది. గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది దీనిపైన. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని చేస్తే బాగుంటుంది. ఆరంభ సూరత్వం కాకుండా దరఖాస్తులు తీసుకొని గత ప్రభుత్వం లెక్క వదిలేసే పద్ధతి కాకుండా చేస్తే బాగుంటుంది. ఇది ఎట్లా ఉండబోతుంది? గత ప్రభుత్వం లెక్కన ఆరంభ సూరత్వం ఏమన్నా పరిష్కారం అవుతుంది అంటారా? 100కు 100%. ఎందుకు చెప్తా అంటే మనం చూస్తున్నాము 2016 నుంచి ఈ రోజు వరకు రేషన్ కార్డు దారులు ఎంత అంటే మీ సేవలకు వెళ్ళి అయ్యా మొర్రో అని మొత్తుకుంటే కూడా రెస్పాన్స్ లేదు. మండల ఆఫీసులలోకి వెళ్ళిపోతే అడిగితే కూడా రెస్పాన్స్ లేదు. ఫస్ట్ ఇది శుభ సూచకం అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఏ దానికైనా గవర్నమెంట్ పథకాలు రావాలంటే రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాల్సిందే. రేషన్ కార్డు లేకుండా ఉంటే నీవు ఎట్లా చేయగలుగుతావు? ఏ పథకం అయినా రేషన్ కార్డు త్రూ నుంచే మనం ఒక మోటోగా చూసుకుంటాం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళది ఇప్పుడు ఏమైందంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నాయి, బీజేపీ వాళ్ళు ఎంత ఉన్నాయి, ఈ పార్టీల వైజ్గా డివైడ్ రూల్ చేసి ఓన్లీ వాళ్ళ యొక్క పార్టీకి పనిచేసిన జెండాలు మోసిన వాళ్ళకే ఎక్కువ ఇచ్చారు. ఆ పథకాలు కావచ్చు, మీరు దళిత బంధు కావచ్చు, మిగతా అన్ని రైతు బంధు ఇవి అన్నీ ఆ రేషన్ కార్డు బేస్ చేసుకొని ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు అట్లా కాకుండా మన ప్రభుత్వము ప్రతి ఒక్కడికి 2016 నుంచి ఈ రోజు వరకు రాలేదంటే దాదాపు 7-8 ఏళ్ళు అవుతుంది. అంటే 7-8 ఏళ్ళ నుంచి ఎంతో లక్షల మంది పుట్టినారు, లక్షల మంది కొద్దిగా డైవర్ట్ అయినాయి. ఆ లక్షల మందివి రేషన్ కార్డులు తొలగించబడ్డాయి, లక్షల మంది తొలగించబడ్డాయి, ముఖ్యులే కూడా తొలగించినాయి. అందుకే మన ప్రభుత్వము ఇది ఒక శుభసూచకంగా చెప్పవచ్చు. 90 లక్షల మంది కార్డులు హోల్డర్లు ఉన్నారు. మన జనాభాలో 4 కోట్ల మందిలో దాదాపు 1,40,00,000 నుంచి 1,60,00,000 మందిలో రేషన్ కార్డులు రావాల్సిన మంది ఉన్నారు. దానికి మనం 2024లో భాజపాను ఓడించాలి, ఇండియా కూటమి నేతల పిలుపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన.
ఎంపీల సస్పెన్షన్ నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఇండియా కూటమి నేతలు అధిర్ రంజన్ చౌదరి, సీతారాం యేచూరి, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, కేసీ వేణుగోపాల్, తిరుచి శివ, డి రాజా. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మిగతా ఎన్సిపి పార్టీ, మిగతా ఇది ఇండియా కూటమిలో ఉన్న పక్షాలకు సంబంధించి నేను జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో ఎంపీల సస్పెన్షన్కి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ ఎంపీలకి భద్రత లేదు, పార్లమెంట్కే భద్రత కల్పించలేని వాళ్ళు దేశానికి ఏ విధంగా భద్రత కల్పిస్తారు, మేము భద్రత గురించి అడిగితే సస్పెండ్ చేస్తున్నారు, దాదాపు 80 మంది సభ్యుల్ని పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ చేసిన దానికి నిరసనగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో అందరూ కలిసి నిన్న జంతర్ మంతర్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేశారు. అందులో 2024 భాజపాని ఓడించాలి అని చెప్పి ఒక శపథం చేసినట్లు ఒక ఫోటోని ఈనాడు పేపర్లో ప్రధానంగా వేశారు. వీరు మరి రాబోయే ఒక 2-3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఇండియా కూటమి ఏర్పడి దాదాపు ఒక 3-4 మీటింగ్లు కూడా జరిగినట్టుంది. మొన్న 21st రోజు కూడా ఒక మీటింగ్ జరిగింది, కానీ 19th రోజు ఒక మీటింగ్ జరిగింది. వీరు ఇంకా అసలు వీళ్ళ కామన్ ఎజెండా కానీ, కామన్ మేనిఫెస్టో కానీ, సీట్ల సర్దుబాటు కానీ ఇంకా ఆడికి రాలేదు. ఓన్లీ మీటింగ్స్కే సరిపోతుంది. మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోబోతున్నారు అనేది, అందులో మళ్ళీ లొకలొకలు ఉన్నాయి అనేది కూడా ఒక ప్రచారం బయట జరుగుతుంది. నితీష్ కుమార్ నిన్న కార్యక్రమానికి రాలేదు. ఎందుకు అంటే మొన్న జరిగిన 19 నాడు ఇండియా కూటమి దాంట్లో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గేని ప్రతిపాదించారు. దానికి ఆయన అలకబూనినట్టు నన్ను ప్రతిపాదించలేదు, మల్లికార్జున్ ఖర్గేని ప్రతిపాదించడం అంటే నన్ను డిమోరల్ చేయడానికి అని చెప్పి ఒకంత ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు, ఆయన కొంత ఆగ్రహంగా ఉంటే రాహుల్ గాంధీ నిన్న పోయి అతనితో సంప్రదింపులు జరిపినట్టు కూడా ఒక వార్త వచ్చింది. మరి ఇప్పుడే ఈ లోకలు ఉంటే వీళ్ళ అసలు కామన్ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, కామన్ ఎజెండా గురించి ప్రజలు చర్చ పెట్టాలి, ప్రజలకి ఏం మేలు జరగబోతుంది, బీజేపీని దింపి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమిని తీసుకొస్తే ప్రజలకి జరిగే మేలు ఏందో చెప్పగలిగితే తప్ప బీజేపీని మీకు ఓడించడం సాధ్యం కాదు. ఎందుకంటే మొన్న జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు 3 రాష్ట్రాలు చాలా చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి మనం చూసి ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో చాలా ఘోరమైన ఓటమిని చవిచూశారు. ఇదే పద్ధతి ఉంటే చాలా కష్టం. వాళ్ళు కష్టపడాలి, కామన్ ఎజెండాని ప్రజల ముందు పెట్టాలి, ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మీరు చేసే కార్యక్రమాలని ప్రజలకి ఎప్పుడైతే ప్రజల్లో చర్చ వస్తుందో ప్రజలు ఆలోచించుకొని మార్పును కోరుకుంటారు తప్ప మీరు ఏకాడికి సీట్లు, ఈ పొత్తులు, ఈ అధికారం కోసం లేదంటే పదవుల కోసమే ఈ కూర్చొని మాట్లాడుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా చూస్తారు? 2024లో భాజపాను ఓడించాలని ఇండియా కూటమి అంటుందా? సాధ్యం అయితే అయ్యే పరిస్థితి కనపడుతుందా కూటమికి? అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మతం ముసుగులో వచ్చేది బీజేపీ పార్టీ మనం చూస్తున్నాం. మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మిగతా నార్త్ ఇండియా మొత్తము మతం ముసుగుల్లోనే చేపిస్తున్నాడు. ఒక రోజు ఏదో అల్లర్లు చేపిస్తాడు, ఒక రోజు ఏదో ఒక గొడవలు చేపిస్తాడు. ఇది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరస్ట్ పోయింది, ఓడిపోయింది. కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ అనేది ప్రతి ఒక్కడికి న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. అది కాంగ్రెస్ అనుకుంటుంది, కానీ జనం అనుకోవాలి కదా. జనం అనుకోవాలి, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ వస్తే మంచిది అని అనుకోవాలి కదా. నా మంచిని కొద్ది రోజులు టైం పడుతుంది. చెడు అనేది అమాంతం అవుతుంది. మనము ఒక పని చేయడానికి ఒక ప్లానింగ్, ఒక రూట్ మ్యాప్ ఒకటి పెట్టుకుంటాం. ఆ రూట్ మ్యాప్ గాన ఒకటి విధ్వంసం చూస్తే 2 నిమిషాలు. ఇది కూడా అంతే. కానీ వీళ్ళు అక్కడే ఫెయిల్ అవుతున్నారు నేనేమనుకుంటున్నా అంటే ప్రజలకు ఏం చేసేది చెప్పకుండా మత్తత్వ పార్టీ, మోడీ సెక్యులర్ కాదు, దింపాలి, మోడీ నిరంకుశం, మోడీ నియంత పాలన, అది కాదు. ప్రజలకు మనం ఏం చేస్తామని చెప్తేనే ఇప్పుడు తెలంగాణలో ప్రజలకు ఏం చేస్తారో చెప్పినందుకే నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. దేశంలో కూడా ప్రజలకు ఇప్పుడు గ్యాస్ పెరిగింది అంటున్నారు, పెట్రోల్ పెరిగింది అంటున్నారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగింది అంటున్నారు, అప్పులు అవుతున్నాయి అంటున్నారు, తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పెట్టి అమ్మేస్తాను అంటున్నారు. వీటన్నిటిపైన మా విధానం ఇది. ప్రజలకు మేము వస్తే పెట్రోల్ 60 రూపాయలకి ఇస్తాం, గ్యాస్ 500కి ఇస్తాం, లేదా నిత్యావసర వస్తువులు తగ్గిస్తాం అని చెప్పగలుగుతారా? అది చెప్తేనే కదా ప్రజలు దాని గురించి చర్చించేది. అది లేకుండా ఎంతసేపు మోడీని తిడితే రావు కదా ఓట్లు. లేదు మీరు అన్నట్టు ఇప్పుడు మొన్న తెలంగాణలో వచ్చింది 6 గ్యారెంటీల పథకం పెట్టుకొని మేము చెప్పి చేస్తున్నాం కదా. ఇప్పుడు దేశం మొత్తం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మా గొంతుని ఒక అరెస్టులతో జైల్లో వేస్తున్నారు. పార్లమెంట్ డిస్క్వాలిఫికేషన్ రాహుల్ గాంధీ చూశారు. పార్లమెంట్ లో మాట్లాడుతుంటే ఈయన మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందో అని డిస్క్వాలిఫికేషన్ చేస్తే మేము ఎన్ని ధర్నాలు చేసినాము. ఢిల్లీలో కూడా మేము ధర్నాలు చేసినాం. ఈరోజు కూటమి మొత్తము కలిసి తన గొంతును
ప్రజలకు వినిపించడానికి కూడా స్వేచ్ఛ లేని దౌర్భాగ్య స్థితిలో ఇండియా మొత్తం ఉంది. ఇప్పుడు ఇండియా మొత్తం ఎమర్జెన్సీ అవుతుందనా, ఎమర్జెన్సీలో ఉంది. ఇప్పుడు కావాల్సింది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక పార్లమెంట్లో ఒక ఎంపీ మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో మనం భారత పార్లమెంట్లో ఉన్నాం. మీరు చూస్తున్నారు, నిరుద్యోగ వల్లనే కదా మొన్న అంత దారుణమైంది పార్లమెంట్లో. అయితే వీళ్ళు 146 మందిని డిస్క్వాలిఫికేషన్ అంటే చేయడం అంటే ఏది డెమోక్రసీకి బహిష్కరించడం అనేది, అంటే డెమోక్రసీనే వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టేస్తున్నారు. పెద్ద పెద్ద చట్టాలను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుగుణంగా చేసుకుంటున్నారు. 1947లో చట్టాలను కూడా ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సంఖ్యాబలంగా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆమోదించుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం ఇప్పుడు మాట్లాడితే బయటికి గెంటేయడం మీరు చూస్తున్నారు. ఈ రోజు 146 మందిని బయటికి గెంటేసిండ్రు అంటే మీరు చూడండి, ఇది ఎంత భారత రాజ్యాంగంలోనే మన భారతదేశంలోనే బ్లాక్ డే అని చెప్పొచ్చు మొన్న. ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త, హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు వీరిద్దరూ ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మరి కొత్తగూడెం ఎమ్మెల్యేగా మొన్న గెలిచిన కోనమనేని సాంబశివరావు ఒకరికొకరు కౌగులించుకుంటున్న పరిస్థితి ఇక్కడ నిన్న జరిగిన ఇందిరా పార్క్ వద్ద ఇండియా కూటమి నిరసనలో. కానీ ఇక్కడ కౌగులించుకుంటున్నారు, ఖమ్మంలో గొడవ పడుతున్నారు. రేపు మన సింగరేణికి సంబంధించి ఎన్నికలు ఉన్నాయి 27 నాడు. సింగరేణి ఎన్నికల్లో వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు ఎదురుగా నామినేషన్లు వేసుకున్నారు. ఏఐటీసీ అది ఐఎన్టీసీ ఇద్దరు వేరువేరుగా పోటీ చేస్తారు. నిన్నటి వరకు పోతుంది. ఇక్కడ కౌగులించి గమనించుకోవాలి ప్రజలు, ఈ పార్టీలు కూడా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్న డిసెంబర్ 3 నాడే ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. వీరిద్దరు అలయన్స్లో మళ్ళీ అక్కడ విడిగా పోటీ చేసే పరిస్థితి. ఏఐటీసీ ఐఎన్టీసీ. ఏఐటీసీ అంటే సిపిఐ అనుబంధ సంస్థ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ. మరి ఈ ఐక్యత అనేది అక్కడ కూడా ఉంటే మీరు ప్రతి బీఆర్ఎస్ని ఓడించడానికి పనికి వస్తుంది తప్ప మళ్ళీ అక్కడ కొట్టుకుంటే అవతల ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. నెక్స్ట్ వెలుగు పేపర్లో వచ్చిన ప్రధానమైన వార్తలను చూద్దాం. దేశ నిర్మాణంలో కాకా పాత్ర కీలకం, ఎంతో మందిని తీర్చిదిద్దిన ఘనత ఆయనది. సీఎం రేవంత్ రెడ్డి. కాకా కుమారులు వివేక్, వినోద్ లవకుశులు. దేశానికి గాంధీ కుటుంబం ఎలానో తెలంగాణకు కాకా కుటుంబం అలా. ఇంధనం ఇంట్లో నివసించే సామాన్యుడు ఎమ్మెల్యే కావచ్చు. సేవ చేసేందుకు జీవితంలోకి రావాలని విద్యార్థులకు పిలుపు. ఘనంగా అంబేద్కర్ విద్యా సంస్థల గ్రాడ్యుయేషన్ డే అల్యూమిని మీట్ అని నిన్న అంబేద్కర్ కాలేజ్ బాగ్లింగంపల్లిలో ఉన్న కాకా వెంకటస్వామికి సంబంధించి స్థాపించారు. దాదాపు 1970s స్థాపించారు మొట్టమొదటిసారిగా అంబేద్కర్ కాలేజీని. ఆ అంబేద్కర్ కాలేజీకి సంబంధించి నిన్న స్నాతకోత్సవం అది జరిగినట్లు, దానికి సంబంధించి కాలేజ్ డే అల్యూమిని మేటు. దాంట్లో కాకా గురించి రేవంత్ రెడ్డి దేశ నిర్మాణంలో కాకా పాత్ర కీలకం, దేశానికి గాంధీ కుటుంబం ఎలానో రాష్ట్రానికి తెలంగాణకి కాకా కుటుంబం అలా అని చెప్పి వారిని పొగిడిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకొకటి ప్రధానంగా, పార్లమెంటునే కాపాడలేనోళ్ళు దేశాన్ని కాపాడతారా? స్మోక్ అటాక్ పై సమాధానం చెప్పకుండా ఎంపీలు సస్పెన్షన్ అయింది. బీజేపీది నియంతృత్వము, అఖిలపక్ష నేతలు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన. దేశ రక్షణను ప్రధాని గాలికి వదిలేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పునాదులు కదులుతాయి పొన్నం ప్రభాకర్. నియంత కేసీఆర్కు బుద్ధి చెప్పినట్లే బీజేపీకి చెప్పాలి అంటూ శ్రీధర్ బాబు. పార్లమెంటుపై అటాక్, అంబేద్కర్ గుండెపై దాడే కోనమనేని సాంబశివరావు. ఎంపీల సస్పెన్షన్ దారుణం కోదండరాం. ఈ ఎంపీల సస్పెన్షన్ సంబంధించి నిన్న ఇందిరా పార్క్ వద్ద జరిగిన దాంట్లో అన్ని పార్టీలు, అటు కోదండరాం జనసమితి, సిపిఐ పార్టీ కోనమనేని సాంబశివరావు, ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎం శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అందరూ ప్రసంగించిన పరిస్థితి. దేశాన్ని పార్లమెంట్నే కాపాడలేని వాళ్ళు దేశాన్ని ఏ విధంగా కాపాడతారని స్మోక్ అటాక్పై సమాధానం చెప్పకుండా ఎంపీలు సస్పెన్షన్ అయింది అని చెప్పి బీజేపీ నియంతృత్వ పాలన అని చెప్పి అఖిలపక్ష నేతలు చెప్పినట్లు ఇక్కడ ప్రధానంగా ఒక వార్త దాంట్లో ఉన్నదే ఉంది. దీన్ని ఇంకొక వార్త, ఎంత తొక్కాలని చూస్తే అంత లేస్తాం, దేశాన్ని కాపాడేందుకు పోరాడుతున్న ఖర్గే. జనం గొంతు నొక్కారు రాహుల్. ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన. ఎంత తొక్కాలని చూస్తే అంత లేస్తాం. లేవండి, ఎవరు దన్నారు లేవాల్సిందే. ఇది మరి వాస్తవం. ఎందుకంటే నువ్వు విశ్వాసం రావాలి. మానవ స్వేచ్ఛ హక్కులనే
భంగం చేస్తున్నది బీజేపీ పార్టీ అన్న. అంతేనా? ఇప్పుడు మీరు పార్లమెంటులోనే అంత దారుణంగా ఇప్పుడు మాట్లాడుతుంటే వచ్చి స్మోక్ అటాక్ చేస్తే కనీసం కాపాడలేని స్వేచ్ఛ. ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ ఏమైంది? సెక్యూరిటీ కూడా కాపాడలేని సిచ్యువేషన్లో ఉంది. దేశాన్ని కాపాడుకోలేని సిచ్యువేషన్లో ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. మీరు అది గమనించాలి. ప్రజలు చూస్తున్నారు. ఏం చర్చించుకుంటున్నారంటే గ్రామ స్థాయిలో మా సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి మాట్లాడలేదు. ఎటుగూడి మోడీని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో దేశ భద్రత అని అక్కడ చిన్న విషయం కాదు. దాని గురించి కాకుండా ప్రజలు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాటి గురించి ఈ పరిస్థితుల్లో నిరసనలు చేస్తే బాగుండేది. మనము ఒకటి వాస్తవనా, ఇప్పుడు భారత్ జోడో తీసుకున్నాం. దేశంలో ఉండే ప్రతి సమస్యను కాశ్మీర్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ రోడ్ షో చేసిండు. అవును, నడిచిండు, పాదయాత్ర చేసిండుగా. పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కని నీలాంటి నాలాంటి సామాన్యుని గుడిసెలో ఉండోని కూడా పోయి కదిలిచ్చి మాట్లాడి వాని సమస్యను తెలుసుకున్నాడనా. ఇప్పుడు దేశం మొత్తం తెలుసుకున్నాడు, ఇంకా ఈశాన్య సైడ్ తెలుసుకోలేదు. ఇప్పుడు దేశం మొత్తం ఆల్మోస్ట్ ఆయనకు 80% తెలిసిపోయింది దేశ సమస్యలు ఏంది, ప్రజల సమస్యలు ఏందని. కానీ ఇక్కడ పార్లమెంట్లోనే అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం చెప్పాలి కదా. మీరు చూస్తున్నారు ఆ మధ్యలో ఎంత ఘోరాతి ఘోరం, నగ్నంగా రోడ్డు మీదనే ఒక ఆడపిల్లను చేసిన దౌర్భాగ్య స్థితి బీజేపీ పార్టీ. మనం అది చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా జరిగినాయి అట్లాంటి. అంత దౌర్భాగ్యాలు కాలేదన్న. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ 60 నుంచి 90% ప్రకటించే ఛాన్సు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు అమలు. ఈ చలాన్ వెబ్సైట్ను అప్డేట్ చేస్తున్న పోలీసులు డిస్కౌంట్ పై గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్. ఈ ఏడాది 47,25,089 ట్రాఫిక్ కేసులు నమోదు. ట్రాఫిక్ చలాన్లు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ట్రై వీలర్స్ కానీ ఆటోస్ కానీ మిగతా ఏదున్న ట్రక్స్ కానీ క్యారియర్స్ కానీ వాటిపై ఉన్న ట్రాఫిక్ చలాన్లు ఏదైతే ఇప్పటివరకు ఉన్న వాటిల్లో 60% నుంచి 90% వరకు. 60% కార్లకి, అదేవిధంగా 80% 2 వీలర్స్కి, 90% కొన్ని బండ్లకి ఇచ్చారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే పేద ప్రజలకు సంబంధించి 2 వీలర్స్ పైన ప్రధానంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున చలాన్స్ పడిన పరిస్థితి, ట్రాఫిక్ వైలేషన్స్ సంబంధించి ఆ చలాన్స్ 80% వరకు డిస్కౌంట్ ఇవ్వటం అంటే చాలా శుభపరిమాణం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తలుచుకునే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిగ్ రిలీఫ్ ఇది. ఎందుకంటే 1000 రూపాయలు ఉన్నోడికి 200 కడితే అయిపోద్ది. 200 పే చేసిండు అనుకో ఫ్రీ, ఈ మిగతా చలానంతా పోద్ది. కాబట్టి ఇది చాలా మంచిది. ఎందుకంటే ఆటో వాళ్ళు చాలా పేదవాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళకు కూడా వస్తుంది. అదేవిధంగా చిన్న క్యారియర్స్, గూడ్స్ క్యారియర్స్ వాళ్ళకు కూడా వస్తుంది. 2 వీలర్స్ ప్రధానంగా పాపం తెలిసి తెలవక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేలకు వేలు ట్రాఫిక్ చలాన్లు గత ప్రభుత్వంలో వేసిన పరిస్థితి. వీళ్ళు వేవ్ ఆఫ్ చేయటం అనేది చాలా మంచిది. ఇది ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి. ఈ 26 నుంచి డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. వెబ్సైట్లోకి పోయి మనమే సెల్ ఫోన్లో కూడా పే చేసుకునే పరిస్థితి. దాన్ని క్లియర్ చేసుకుంటే డ్యూస్ ఉండవు, క్లియర్గా ఉంటుంది. ఎట్లా చూస్తారు ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్? మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వం వేలు వేసింది ఫైన్లు. మేము ఫైన్లు వేయట్లేదు. అరే బాబు, మీరు స్తోమతం తగ్గట్టు ఫైన్ కట్టుకోండి అని 80% 2 వీలర్లో ప్రతి ఒక్కరు ఈ పట్టణాలలో ఉండే ప్రతి ఒక్కరు ఏదో ఒక చలాన్లో పడి ఉంటుంది. అంటే నేనేమనుకుంటున్నా అంటే జిహెచ్ఎంసీలో 1 సీటు కూడా కాంగ్రెస్ కి అట్లన్నా మరి నెక్స్ట్ ఎన్నికల్లో గెలవచ్చు అని. అట్లానే ఇప్పుడు జిహెచ్ఎంసీకే చెప్పాలి కదా, హైదరాబాద్ సరౌండింగ్ కే చెప్పాలి. ఉంటాయి డిస్కౌంట్స్, ఇది చలాన్స్ ఎక్కువ హైదరాబాద్ లోనే ఉంటాయి. అట్లానే ఎందుకు అనుకోండి, ఇప్పుడు వరంగల్ కూడా బిగ్గెస్ట్ క్యాపిటల్. ఆ వ్యూహం ఉందేమనుకుంటున్నా, ఆ వ్యూహం కోసం పొలిటికల్ మైలేజ్ కోసం అస్సలు కాదు. ఇక్కడ తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీని. జిహెచ్ఎంసీ పరిధిలో 1 సీటు కూడా రాలే. జిహెచ్ఎంసీకి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా చేస్తూనే ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఫోకస్ చేయలేదు ఆ టైంలో. నేను అనుకోవటం ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో సీట్లు రాలేదు కాబట్టి భవిష్యత్తులో పార్టీని బిల్డప్ చేసుకోవడానికి ఏమన్నా ఇస్తాను. అవన్నీ ఏం లేదన్న, అట్లాంటివి లేవు. ఓకే. గుమ్మడి నరసయ్య కూడా ధరణి బాధితుడే. తన 2 ఎకరాల భూమి ధరణిలో చూపించడం లేదని 2 ఏళ్లుగా తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే సెక్రటరియట్లో రెవెన్యూ మంత్రిని కలిసి పరిష్కరించాలని వింతి. ప్రజావాణిలో ధరణి భూ సమస్యల ఫిర్యాదులే ఎక్కువ. గుమ్మడి నరసయ్య ఇల్లెందుకు సంబంధించిన ఖమ్మం జిల్లా, పాత ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వారికి సంబంధించిన భూమి కూడా 2 ఎకరాల భూమి ధరణిలో కనిపించట్లేదట. గత 2 సంవత్సరాలుగా
కలెక్టర్ను కలిసిండు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అన్ని దానికి సంబంధించిన సంబంధిత అధికారులను కలిసిన ఎక్కడా పరిష్కారం కాలేదని చివరిగా నిన్న పెట్టిన ప్రజావాణిలో కూడా పరిష్కారం కోసం దరఖాస్తు ఇచ్చారు. అదేవిధంగా సెక్రటరియట్లో రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసి నా యొక్క సమస్య ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. సమస్యను మేము పరిష్కరిస్తాం, దానిపైన పెద్ద ఎత్తున చర్చిస్తున్నాం అధికారులతోని ఏ విధంగా చేయాలి ఈ సమస్యల మొత్తం పైన అని చెప్పి. ఇది ధరణికి సంబంధించి చాలా స్పష్టంగా కనపడుతుంది. మాజీ ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు లెఫ్ట్ పార్టీ నుంచి, 4 సార్లు ఎమ్మెల్యే పనిచేసిన వ్యక్తికి సంబంధించి కూడా ఒక సమస్య ఉంటే 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగితే పరిష్కారం అయ్యే పరిస్థితి లేదంటే ఇక సామాన్య ప్రజలకు సంబంధించిన భూములకు సంబంధించి కానీ సామాన్య ప్రజలకు సంబంధించిన పాస్బుక్లు కానీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ధరణి వ్యవస్థ ఉందనేది ఇది ఒకటి ఉదాహరణగా మనం ధరణి వ్యవస్థ కాదు, ధరణి వ్యవస్థ కాదు, బిఆర్ఎస్ వ్యవస్థ. బిఆర్ఎస్ పార్టీ గత పాలనలో ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పులు ఇది అసెంబ్లీకి రావాలంటే సైకిల్ మీద బస్సు మీద వచ్చిన ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి 4 సార్లు ఎమ్మెల్యే, ఇల్లందుకు 4 సార్లు ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యేకే అలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే అది ఏ ప్రభుత్వం అనేది కూడా మనం ప్రజలారా మీ ఈ మీడియా చురు నుంచి మీరు ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యే వచ్చి తన బాధను ప్రజావాణిలో వినిపిస్తుందంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అంటే చేయగలుగుతుంది అనేది మీరు ఆలోచించాలి. అంటే ఇప్పుడే కదన్నా, ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు పెళ్లి అవ్వగానే అప్పుడే కాదు. కేసీఆర్ కూడా ఇదే మాటలు చెప్పేది, మేము అద్భుతంగా చేస్తున్నాం, దేశంలో నెంబర్ 1 మనం ఉన్నాం, అసలు నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓటే అడగను అన్నాడు. నీళ్ళు ఇచ్చిండ రాష్ట్రం అంతా ఇయ్యలేదు. అట్లుంటది. అందుకే కదా మనము ప్రజలందరం మీరు మేము అందరం కలిసే కదా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలగట్టుకున్నాం. పొలిటీషియన్స్ మాటలు అట్లుంటాయి, అంటే నెరవేరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాంగ్ చెప్పలేదు, చెప్పింది చేసింది. అంతేనా? చెప్పింది చేసింది. ఇంకోటి దానికే నిదర్శనం గుమ్మడి నరసయ్య గారు ఈరోజు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఇది అవుతుందా చూడాలి. పోలీస్ పోస్టింగ్లో సిఫార్సుల సంస్కృతి తెరా, సిఫార్సు లేఖలు తెస్తే ఏసీఆర్లో నమోదు చేస్తామన్న కొత్వాల్ శ్రీనివాసరెడ్డి. పోలీస్ శాఖ సంబంధించి ఎస్ఐలు కావచ్చు, ఇన్స్పెక్టర్స్ కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఏసీపీలు, డీసీపీలకు సంబంధించి పోస్టింగ్లు ఇవ్వడానికి గత కొంతకాలంగా రాజకీయ సిఫార్సులు ఉన్న వాళ్ళకి రాజకీయ సిఫార్సుల మేరకు ఆ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మంత్రి కావచ్చు, వారికి కావాల్సిన మనుషుల్ని వారు కావాల్సిన ప్లేస్లో వేసుకునే పరిస్థితి ఆ సిఫార్సులను బట్టి ఉండేది. దానికి మేము ఫుల్ స్టాప్ పెడుతున్నాం. పోలీస్ సిఫార్సులు తెస్తే ఏసీఆర్లో నమోదు చేస్తూ ఉంటుంది. యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో ఎప్పుడైతే ఈ సిఫార్సు ఎవరైనా ఒక లెటర్ పట్టుకొని వస్తే ఆ లెటర్కి సంబంధించి సిఫార్సుతో వచ్చిందని నమోదు చేస్తే వారి కెరియర్కి సంబంధించి ఆ ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ చాలా ఇబ్బంది కలిగింది. ఆ ఏసీఆర్లో నమోదు చేస్తూ ఉంటుండ్రు ఈ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు. మరి ఇది ఎంతవరకు ఉంటుంది? వాస్తవానికి పోలీసుకు సంబంధించి పోలీస్ ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా జనరల్గా అసలు రూల్ ప్రకారం ఎట్లా అంటే పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఏదైతే బోర్డు రికమెండ్ చేసిన వాళ్ళకి ఎక్కడెక్కడ పోస్టింగ్ ఇవ్వాలనేది ఆ బోర్డు రికమెండ్ చేస్తుంది అన్నమాట. ఆ ట్రాన్స్ఫర్కి సంబంధించి 2.5 సంవత్సరాలుగా పనిచేసిన ఏ అధికారినైనా ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు చేస్తుంది. అదేవిధంగా 2.5 సంవత్సరాల లోపు విధి నిర్వహణలో ఆ డ్యూటీలో ఏదైనా తప్పులు చేసి ఏదైనా అక్రమాలు అవినీతికి పాల్పడితే కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదేవిధంగా ఇంకొకటి వారి యొక్క ట్రాక్ రికార్డు మంచిగా ఉండి డ్యూటీలో వారి యొక్క ఎఫిషియన్సీ కానీ సిన్సియారిటీ మంచిగా ఉన్న వాళ్ళని వాళ్ళకి కొన్ని మార్క్స్ ఇస్తుంది పోలీసు బోర్డు. ఆ మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని నీతి నిజాయితీని బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్లు ఉండాలి జనరల్గా రూల్ ప్రకారం. కానీ గత కొంతకాలంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు సిఫార్సు చేసిన వాళ్ళకి, మంత్రులు సిఫార్సు చేసిన వాళ్ళకి, రికమెండ్ చేసిన వాళ్ళకి వారికి కావాల్సిన చోట పోస్టింగ్ ఇవ్వటం, దాంట్లో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు కూడా జరిగిన సంగతి తెలిసిందే. దీన్ని మరి కొత్త ప్రభుత్వంలో వచ్చిన సిపి గారు మేము అట్లాంటి సిఫార్సులను అసలు ఎంటర్టైన్ చేయము, అట్లాంటి ఎవరైనా సిఫార్సు చేస్తే ఏ ఆఫీసర్ అయినా ఆ ఆఫీసర్ సంబంధించి ఏసీఆర్లో నమోదు చేస్తాం, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో కూడా నమోదు చేస్తాం. అంటే ఇది చాలా శుభ పరిణామం. ఇది గిట్లా నిజంగా జరిగితే చాలా మంచి, ఎందుకంటే రాజకీయ నాయకులకు ఒత్తాసు పలకుండా పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, ప్రజలకు న్యాయం జరిగిద్ది, న్యాయం వైపు డిపార్ట్మెంట్ ఉన్నట్టుంటుంది, చట్టాన్ని బతికించిన వాళ్ళు అవుతారు. ఇది ఎంతవరకు అయింది మరి మాటల్లోనే ఉంటుంది, చేతల్లో కూడా ఉంటుందా అనేది చూడాలి. ఎట్లా చూస్తారు దీన్ని? అవుతుందా ఇది?
ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులే ఉంటారు. వారికి కావాల్సిన వాళ్ళు, వాళ్ళకి మాట వినే వాళ్ళు రావాలని కోరుకుంటారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. మరి సిఫార్సులు లేకుండా అయితేయా ట్రాన్స్ఫర్స్? ముఖ్యంగా కొత్వాల్ శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు ఒక నీతి నియమం నిజాయితీ కలిగిన వ్యక్తి. పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళని చేయనీయాలిగా రాజకీయ, వాళ్ళని చేయనీయారు కదా రాజకీయ నాయకులు. అదే చేయనీయరు వాస్తవమే, కానీ చేయనీయకుండా ఉంటే వాళ్ళను పట్టించుకోకూడదు అని ఇట్లాంటి వాళ్ళను రాజకీయ, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కావచ్చు, వాళ్ళకి నచ్చిన పర్సన్స్ పెట్టుకుంటూ రికమెండేషన్ చేస్తున్నారు. అలాంటి దాంట్లకు విరుద్ధంగానే సిఫార్సులు లేకుండా ఉండాలనే సీఎం గారు ఒక కొత్త ఓర్వడిని, కొత్త పద్ధతిని, జనాల్లోకి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులను ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ మంచి లెవెల్లో ఉండడానికి ఒక కొత్త ఒరవడిని సీఎం గారు చేస్తున్నారు. దీనికి మనం శుభసూచకం. ఎందుకంటే మనకు ఒక నార్మల్ పర్సన్ ఒక చిన్న అన్యాయం అయితే, చిన్న పరిస్థితి, ఒక ప్రాబ్లం వస్తే మనం ఒక పోలీస్ స్టేషన్కి పోయి చెప్పుకోవడానికంటే వాని ఎమ్మెల్యేకి ఫోన్ కొడతారు, వాళ్ళ ఎమ్మెల్యే మేము అని అంటారు. ఆ దౌర్భాగ్య స్థితిని గత 10 ఏళ్ళలో చూసినాం. అందుకే ఇట్లాంటివి శుభసూచకాలే ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రజాపాలన అంటే ప్రజాపాలన అంతే కదా, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల ఎన్నుకోబడినది ప్రజాపాలన. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే సిఫార్సులతో పోస్టింగ్లు పొందిన పోలీస్ ఆఫీసర్లు మట్టి మాఫియాకి, మైనింగ్ మాఫియాకి, ఇసుక మాఫియాకి, లిక్కర్ మాఫియాకి సపోర్ట్ చేసి సామాన్య ప్రజల అని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి, అక్రమ కేసులు పెట్టి నిర్బంధించిన పరిస్థితి. అసలు దొడ్డిదారులు వచ్చిన ఇట్లాంటి సిఫార్సులతో వచ్చిన ఆఫీసర్లు చాలా దారుణాలు చేశారు. ఆ దారుణాల పరిస్థితి వల్లనే మన ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. అట్లాంటి జరగకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. చూడాలి ఏం జరిగిద్ది అనేది. నెక్స్ట్ ఇంకొకటి సాక్షి పేపర్లో వచ్చిన ప్రధాన వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. సాక్షి పేపర్లో ఈరోజు ట్రాఫిక్ చలాన్ల చెల్లింపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో అవకాశం. ద్విచక్ర వాహనాలు, ఆటోలకైతే 80% మాఫీ, కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 60%, ఆర్టీసీ డ్రైవర్లు, తోపుడు బండ్లకు 90%. వీటికి సంబంధించి 3 కేటగిరీలుగా ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకి 90%, అదేవిధంగా కార్లు, ట్రక్కులకు, భారీ వాహనాలకు 60%, ఈ 2 వీలర్స్కి, ఆటోలకి 80% వేవ్ ఆఫ్ చేస్తున్నట్లు, డిస్కౌంట్ ఇస్తున్నట్లు ట్రాఫిక్ చలాన్లు చెప్పారు. ఇది ఇందాక మనం ఆ పేపర్లో కూడా ఇచ్చాము, చర్చించాము. దీంట్లో ప్రధానంగా సాక్షిలో నా కొద్దీ పద్మశ్రీ పౌర పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన భారత స్టార్ రేజ్లర్ బజరంగ్ రేజ్లింగ్ సమైక్య అధ్యక్షుడి ఎన్నికపై నిరసనగా నిర్ణయం. భారత రేజ్లింగ్ సమైక్య ఎన్నికల ఫలితాలపై టోక్యో ఒలింపిక్స్ కాంస్య పథకం విజేత బజరంగ్ పునియా తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తన ఘనతకు గుర్తింపునిస్తూ 2019లో ఇచ్చిన పౌర పురస్కారం పద్మశ్రీని అతను వెనక్కి ఇచ్చారు. శుక్రవారం ప్రధాని మోదీ నివాసం వద్దకు వెళ్లడానికి బజరంగ్ ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పద్మశ్రీ అవార్డును అక్కడే పెట్టి తిరిగి వచ్చారు. బజరంగ్ నిర్ణయం వ్యక్తిగతమని క్రీడా శాఖ వ్యాఖ్యానించింది. ఈ బజరంగ్ రేజ్లింగ్ క్రీడాకారుడు రేజ్లింగ్ సమైక్యలో జరిగిన ఎన్నికలపైన ప్రధాని కలవడానికి పోతే ఆడ కలవనించలేదు. దానికి నిరసనగా కూడా ఆ ఎన్నికకి సంబంధించి ఆ రేజ్లింగ్ కమిటీ ఏదైతుందో ఆ మొత్తం దానికి నిరసనగా పద్మశ్రీని ఎన్నికిచ్చారు. ఎట్లా చూస్తారు దీన్ని అన్న? ఇప్పుడు పద్మశ్రీ వెనకియడంలో చాలా న్యాయం ఉంది. ఎందుకంటే తనను భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఎలివెత్తిన పర్సన్లో, అంటే ప్రపంచానికి చాటి చెప్పిన పర్సన్లో పునియా కూడా రెజ్లర్, దేశ ఘనతని ప్రపంచానికి దేశ ఘనతను చూపించడానికి పోతే అలాంటి పర్సన్ల మీద కూడా గత 6-7 నెలల నుంచి ఎంత దారుణంగా చేసిండ్రన్న. ఢిల్లీలో పునియాను కావచ్చు, సాక్షి మాలిక్ను కావచ్చు, ఇట్లా వినేష్ పగోడియాను కావచ్చు, ఇట్లా ఆడవాళ్ళ మీద లైంగిక దాడులు చేస్తున్న ఒక అధ్యక్షుడిని పక్కకు పెట్టడం పోయి అలాంటి మనిషికి మళ్ళీ దాంట్లో ఉండే సపోర్ట్ ఉండే బిజినెస్ పార్ట్నర్ని తీసుకొచ్చి ఇప్పుడు సంజయ్ సింగ్ అని ఉన్నాడు. సంజయ్ సింగ్ ప్రెసిడెంట్ చేస్తున్నారంటే మనం ఆలోచించాలి. ఈ బీజేపీ పాలనలో ఎంత దౌర్భాగ్య స్థితి. ఒక రెజ్లర్లకు కనీసం వాళ్లకు వచ్చిన పద్మశ్రీ అవార్డుని కనీసం రిటర్న్ ఇవ్వడానికి కూడా స్వేచ్ఛా స్వాతంత్రం లేని దౌర్భాగ్య స్థితిలో అక్కడ భారతదేశంలోని ముఖ్యంగా ఢిల్లీ రాజధానిలో ఉంది అంటే మనం ఆలోచించాలి. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే పద్మశ్రీ అవార్డుని
మన ప్రపంచానికి మన దేశం ఘనతని చెప్పి ప్రపంచంలో మన దేశం యొక్క ఘనతని చాటి చెప్పడానికి కష్టపడి పథకాలు సాధించిన ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిండు. అదేవిధంగా దానికి సంబంధించి పద్మశ్రీ కూడా 2019లో ఇదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వారి యొక్క సమస్యను ఏందో పిలిచి ఇంటే ఏముంటుంది? ప్రజల కోసమే కదా మీరు ప్రభుత్వం ఉన్నది, ప్రజల కోసమే కదా ప్రజాప్రతినిధి ఉంది. ప్రధాని కానీ హోంమంత్రి కానీ దానికి సంబంధించిన శాఖ మంత్రి కానీ అంత పెద్ద క్రీడాకారుడు పిలిచి ఆయన సమస్య ఏదో ఇంటే ఆ సమస్యకు పరిష్కారం ఏమైనా దొరికింది కదా. ఇంటానికి కూడా స్వేచ్ఛ లేదు. అది కాక బ్రిజ్వేష్ చరణ్ ఆయన సింగ్ అనేతడు మాజీ ప్రెసిడెంట్, క్లోజ్ ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్ కి సపోర్ట్ చేసి ఆయన ప్రెసిడెంట్ ఇస్తే అసలు సంబంధం లేని పర్సన్, అసలు స్పోర్ట్స్ లో రెగ్యులర్ లో ఏంది అనేది కనీసం మినిమం కూడా తెలియని పర్సన్ కి ఇప్పుడు సంజయ్ సింగ్ కి ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది అందుకే కదా ఇప్పుడు పునియా అనేది అతనికి మినిమంలో మినిమం కనీసం దాంట్లో రెజ్లింగ్ అంటే కూడా తెలియని పర్సన్ కి ప్రెసిడెంట్ ఇస్తే అతను అందుకే అరే కనీసం స్పోర్ట్స్ విధానం కూడా తెలియని పర్సన్ కి ప్రెసిడెంట్ ఎట్లా ఇస్తామని ఆ ఒక్క బాధతోనే ఈ రోజు మోదీని కలవడానికి ట్రై చేస్తే పర్మిషన్ ఇవ్వలేదు. ఇటువంటి అహంభావ శాస్త్రాలు ప్రజలు తిరస్కరిస్తారు. కేసీఆర్ లాగానే నియంత పాలనతో మోదీ గవర్నమెంట్ నడుస్తుందన్న. సామాన్యుడు ఎమ్మెల్యే కావచ్చు, డబ్బులు ఉంటేనే రాజకీయాలనే ఆలోచన వద్దు. ఎంత సంపాదించామనేది కాదు, సమాజానికి ఎంత పంచామనేదే ముఖ్యం. సీఎం కోసం ఎంతమంది పోటీలో ఉన్న సోనియా అవకాశం ఇచ్చారు. అంబేద్కర్ లా కాలేజీ అల్యూమినియం మీట్లో గ్రాడ్యుయేషన్ డేలో సీఎం రేవంత్ రెడ్డి కాకా విగ్రహావిష్కరణ. సామాన్యుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు, డబ్బులతో సంబంధం లేదు, రాజకీయాలు చేయాలంటే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది చెప్పడానికి మాటలు చెప్పుకోవడానికి ఉంటాయి కానీ ఇంప్లిమెంటేషన్ అంత ఈజీగా లేదు. సామాన్యుడు ఎమ్మెల్యే నామినేషన్ వేసే పరిస్థితి లేదు. ఖానాపూర్ ఎమ్మెల్యే మీరు చూస్తున్నారు, ఖానాపూర్ ఎమ్మెల్యే ఒక ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇంట్లోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అయిండు. అట్లా రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఏం కాదన్న, పార్టీని నమ్ముకొని పని చేస్తున్నారు. పార్టీ ఫండ్ ఆయన కూడా పోయింది తెలుసా మీకు? ఇప్పుడు పార్టీ ఫండ్ లేకుండా ఎవరికైనా వెళ్తుందన్న, వాస్తవాన్ని చెప్పాలా. ఇది ఆదర్శంగా ఉండాలంటే డబ్బులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చెప్పిండు కదా, ₹1 డబ్బులు గానీ ఒక చుక్క మందు పోయకుండా ఎలక్షన్స్ లో ఓటింగ్ పోతారా కాంగ్రెస్ పార్టీ? అయితే అది అవుతుంది అన్న. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు మనం చూస్తున్న ఒక ఐపీఎస్ ఆఫీసర్లను కొత్త వాళ్ళను నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళను ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకుంటుండ్రు. చూద్దాం ఎట్లా ఉంటుందో. 48 స్థానాల్లో పోటీ. మహారాష్ట్రపై గులాబీ గురి. లోక్సభ ఎన్నికలపై దృష్టి. 30న కొల్హాపూర్లో బహిరంగ సభ. త్వరలో పూణే, ఔరంగాబాద్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు. ఇప్పటికే బీఆర్ఎస్కి 20 లక్షల మందికి పైగా క్రియాశీలక కార్యకర్తలు. 48 స్థానాల్లో మహారాష్ట్రలో ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు అదేవిధంగా పూణేలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి అక్కడ ఆల్రెడీ 45 లక్షల సభ్యత్వం కూడా ఉంది అని చెప్పి ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ జనం తిరస్కరించారు. మళ్ళీ మహారాష్ట్ర పోయి పరువు తీసుకునే పరిస్థితి అనేది కొద్దిగా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు అధికారం ఉన్న దాంట్లో ఉన్నారు, అధికారం ఉంది, మనకి ఏదైనా చేయొచ్చు అని. ఇప్పుడు అధికారం లేదు, అంత ఈజీ కాదు ఎలక్షన్ ఫేస్ చేయడం అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఇది విఫల ప్రయత్నం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్రలో పోయి గెలవకపోయి పరువు తీసుకునే కంటే ఇక్కడ ఉన్న రేపు ఎంపీ ఎలక్షన్స్లో కష్టపడితే ఇంకా 4 ఎంపీలు వచ్చినా మీకు విలువ ఉంటుంది, ఆ ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగిద్ది తప్ప మళ్ళీ వేరే విఫల ప్రయత్నాలు చేసి ప్రయోగాలు చేయటం వల్ల ఒరిగేది ఏం లేదు. ఇదంతా ఇది వృధా ప్రయత్నం అయిద్దని మనకు అనిపిస్తుంది. ఆలోచించుకోవాలి బీఆర్ఎస్ పార్టీ కూడా, ఎందుకంటే వాళ్ళ హక్కు, వాళ్ళ ఇష్టం, కానీ ఆలోచించుకుంటే మంచిది. నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఈరోజు వచ్చిన హెడ్డింగ్ చూస్తే ఇదే, ఆ పేపర్లోనే ఉంది, ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా. 25 నుంచి ప్రజాపాలన. గ్రామాల్లో వచ్చే నెల 6 వరకు వినతుల సేకరణ. విధి విధానాల ఖరారుకు రేపు కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్సు అని చెప్పి. ఇంకోటి కారు స్టీరింగ్ పట్టిన కేటీఆర్ కేటీఆర్ దగ్గర ఉంది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ, అదేదో కొంచెం అది వచ్చేలాగా హాస్యాస్పదంగా హరీష్ రావు పక్కన కూర్చున్నట్లు, హరీష్ రావుకి నాకు ఏది గొడవలు లేనట్లు చూపించే ప్రయత్నం మొన్న కోమిరెడ్డి గారు మినిస్టర్ గారు మీ గొడవలు మాకు తెలియదా అనే అన్న విధానంతో దీనికి కౌంటర్ గా ఈ రోజు ఇట్లా స్టీరింగ్ పట్టుకొని మా బావ నేను మంచిగా. ఇంకోటి ఇంట్రెస్టింగ్ గా, తెలంగాణ
ప్రగతి ప్రస్థానంపై స్వేదపత్రం గణాంకాలతో సహా వాస్తవ రాష్ట్ర ముఖ చిత్రం నేడు విడుదల చేయనున్న బీఆర్ఎస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోము, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఊరుకోం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపెట్టి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. 9.5 ఏళ్లు ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు శనివారం స్వేదపత్రం అట విడుదల చేయనట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్లో 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోని ఒక సువర్ణ అధ్యాయము, పగలు రాత్రి తేడా తెలియకుండా కష్టపడ్డాం అని చెప్పి స్వేదపత్రం అట. స్వేదం అంటే చెమట ఓడ్చి రాత్రి అనక పగులనక కష్టపడి 9.5 సంవత్సరాలు తెలంగాణని మొత్తం మేము అభివృద్ధి చేసి నిర్మాణం చేస్తే దాని ప్రతిష్టను దిగరాస్తే మేము ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు 11 గంటలకి తెలంగాణ భవనలో తెలంగాణ యొక్క అభివృద్ధిని, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా మేము ఆ లెక్కలు ఉన్నాయి మా దగ్గర, ఆ లెక్కల్ని మేము ప్రజల ముందు ఉంచబోతున్నాం అని చెప్పి ఇది కొంత మరి ఏం చేస్తారో చూడాలి. కానీ స్వేదపత్రం అనేది హాస్యాస్పదం. ఇది స్వేదపత్రం అసలు మీరు చెమట ఓడ్చి రక్త మాంసాలు ఓడ్చి ప్రజల కోసం కష్టపడ్డట్టు ఎక్కడో అమెరికాలో పనిచేసుకునే నువ్వు వచ్చి ఈ స్వేదం చాలామంది ఉన్నారు స్వేదం నుంచి పనిచేసేవాళ్ళు. మరి కవిత, సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్, ఇంకో మాట మాట్లాడితే కేటీఆర్ కొడుకు. ఇదిగా మీ కుటుంబ పాలన అంతమైంది, కుటుంబ పాలన ప్రజలు తిరస్కరించారు. ఇంకా ఏదో షో చేయడానికి ప్రయత్నం చేయటం వల్ల ఉపయోగం లేదు. ఆ షో బంద్ చేసి, ఎందుకంటే తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తెలంగాణ ప్రతిష్టను దిగదార్చాలని ఏ తెలంగాణ పౌరుడికి ఉండదు. తెలంగాణ పుట్టిన ప్రతి పౌరుడికి తెలంగాణ పౌరుషం ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. మీరేదో తెలంగాణ ఓనర్స్ అయినట్టు తెలంగాణను అడ్డం పెట్టుకొని వీళ్ళు శ్వేతపత్రం తెలంగాణ ప్రగతి ఎట్లాగూ ఉంది. వాళ్ళు వైట్ పేపర్ శ్వేతపత్రం ఏంది, స్వేదం ఏంది? కడుపు కట్టుకొని పని చేసినాం, రాత్రి అనక పగులనక ఏదో పెద్ద యుద్ధం చేసినట్టు, ఏదో పెద్ద మొత్తం త్యాగం చేసినట్టు, మీ కుటుంబ ఆస్తుల్ని మొత్తం జనాలకు పంచినట్టు. అసలు ఆస్తులే శ్వేతపత్రం ఏందో 6,71,00,00,000 అప్పులు చేసిన విధానం తెలుస్తుంది. అలా శ్వేతపత్రం అప్పులు ఎక్కడ చేసిన, కాళేశ్వరం చూసిన, అన్ని రోజు చూస్తూనే ఉన్నాం వాళ్ళ శ్వేతపత్రాలు. ఇప్పుడు ఓటమి కూడా అంటే స్వేదం అంటే చెమట ఓడ్చి పనిచేసి అదే అన్న. ఇప్పుడు 6,71,00,00,000 లక్షల కోట్లు అప్పు చేయడానికి వాళ్ళ శ్వేతపత్రం పెట్టిండ్రు. వాళ్ళ అప్పులు ఎట్లా చేసినాము, ఆ అప్పుని మేము ఎట్లా కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు ఈ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ ప్రగతి అని ముసుగులో, తెలంగాణ ప్రగతి ముసుగులో ఈ శ్వేతపత్రం పెడుతురు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకో ఎవడు ఊకోరు, నువ్వుకినే ఎవడు ఊకోడు. తెలంగాణ పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఊకోడు. నువ్వేదో దాంట్లో బిల్డప్ ఇచ్చి, దాంట్లో ఏదో కలరింగ్ ఇచ్చి, మళ్ళీ ఇక్కడ ఏముంటది మళ్ళా తెలంగాణ వల్ల 11 గంటలకు హరీష్ రావు, కేటీఆర్ ఉంటారు. మళ్ళీ వేరేవాడు మాట్లాడు, పక్కన ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అంతే తప్ప ఇంకొకటి మాట్లాడేది ఉండదు, ఇంకొకటి మాట్లాడనిచ్చేది ఉండదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ కూడా అవకాశం కూడా ఇయ్యరు. మీరే మాట్లాడాలా, మీరే పార్టీకి ఓనర్లు, మీరే ప్రభుత్వానికి ఓనర్లు, మీరే పత్రికా విలేకరుల సమావేశానికి కూడా ఓనర్లు మీరే. దీంట్లో మళ్ళా ఇదే ఈ రాజరిక పాలన, కుటుంబ పాలన, దీన్ని ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు. అయినా కానీ బుద్ధి రావట్లేదు. అయినా కానీ అవును ప్రజా సమస్యల మీద ఎట్లా పని చేయాలనేది కూడా చూడు. నమస్తే తెలంగాణలో ఏమి చేశారు ఫోటో. రాష్ట్రపతి నెలలో ఎట్ హోమ్ లో భాగంగా ద్రౌపది ముర్ముకు నమస్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, సుధీర్ రెడ్డి, ఎంపీలు కె కేశవరావు, బీబీ పటేల్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ మహమ్మద్ అలీ. ఇక్కడ చూడండి చాలా గమ్మత్తుగా ఉంటుంది. నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ వార్తలు. కేటీఆర్ నమస్తే పెట్టేది ఇస్తాడు. ఇక్కడ పక్కనే పార్టీ సెక్రటరీ జనరల్, సీనియర్ నాయకుడు, ఆయన మాజీ పీసీ, ఆయన పెద్ద పార్లమెంట్ ఫ్లోర్ లీడరు, ఆయన గురించి ఏడు కేటీఆర్ రాజరిక పరిపాలన. ఇదే చూస్తే ఇప్పుడు కేటీఆర్ నమస్తే పెట్టేది, పోతే కేకే పెట్టేది. కేకే చూడు ఎంత సీరియస్గా, ఇది నాకు సంబంధం లేదన్నట్టు చూస్తున్నాను. అంటే వాళ్ళకి చాలా బాధ, చాలా నిర్వేదం ఉంది. ఇంకా అర్థం చేసుకొని వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఇప్పుడు ఇవాళ నువ్వు శ్వేతపత్రం నువ్వు చేయకపోతే ఎంతో చెప్పవచ్చు కదా. పార్లమెంట్ లో సీనియర్ నాయకుడు, ఫ్లోర్ లీడరు, ఎందుకు మీరే అంతా షో చేయాలా, మీరే ప్రజల్లో ఉండాలన్నట్టే కదా. ఇంకెన్ని రోజులు ఆల్రెడీ తిరస్కరించారు, మళ్ళీ ఇంకా కూడా బుద్ధి రావట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ నాయకులు కదా, ఈయన ఒక్కడే నాయకుడు, ఈయన నమస్కారం పెట్టేదే. 30 ఏళ్ళన్న 30-40 ఏళ్ళు కేశవరావు గారు పార్టీలో నడిపిస్తున్నాడు. కారు స్టీరింగ్ పట్టిన కేటీఆర్ ఎప్పుడో పట్టిండ్రు, ఇవాళ పట్టుకుపోయింది. కారు స్టీరింగ్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, కేటీఆర్ చేతులు కాదు, ఇంకోటి చేతిలో ఉంటుంది. తెలంగాణ బాగుంటూ బొల్లారం స్వయంగా కారు నడుపుతూ రాష్ట్రపతి ఎందుకు పక్క సీట్లో కూర్చున్న హరీష్ రావు స్వయంగా కారు నడిపిండాడు. ఏదో పెద్ద ఆయన అమెరికా అధ్యక్షుడా లేకపోతే పెద్ద ఇదే స్వయంగా కారు నడిపితే ఏముంది, అందులో వార్త ఏముంటుంది. స్వయంగా కారు నడపడానికి కేటీఆర్ స్వయంగా కారు నడిపింది కూడా హెడ్డింగ్ షోకేజ్ చేయాలి కన్నా.
నడిపితే ఏంది? హైప్ చేయాలి. ఆయన మనిషి కాదా, లేకపోతే ఆయన కారు నడపటం ఏమైనా బ్రహ్మవిద్య కాదు కదా కారు నడపడం. దాంట్లో పక్కన హరీష్ రావు కూర్చుంటే ఏంది? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ. ఇక్కడ ఒకటి చూడండి అన్న, ద్రౌపది ముర్ము కూడా ఇప్పుడు ప్రభుత్వం నడిపే మనిషి ముఖ్యమంత్రి ఉండాలి, ముఖ్యమంత్రిది ఇట్లా వేయాలి అవును యాక్చువల్ గా. అవును అలాంటిది పోయి ఈ సెల్ఫ్ డబ్బా కొట్టే బ్యాచ్ ఇట్లనే ఉంటాయి. ఇదే మస్క్ చేసి అగది కార్ స్టీరింగ్ కేటీఆర్ ఇదిగో ఇది చూడు, కార్ అక్కడ చూడు ఇక్కడ చూడు. అవును ఇట్లా ఉంటది. ఈ కొన్ని పత్రికలు పాంప్లెట్ లెక్క ఉన్నాయి అన్నట్టు. ఆ పాంప్లెట్స్ ని మనం ఏం చేయలేము. వాళ్ళని కూడా దగ్గర పంపేస్తారులే కొద్ది రోజులు. ప్రభుత్వం ప్రజలు చూస్తున్నారు. ఇది ఈరోజు మనం అన్ని పత్రికలు చూసాం. ఈరోజు మార్నింగ్ న్యూస్ ఎనాలిసిస్ సంబంధించి ఇది ఈరోజు మనం చర్చించింది. రేపు తాజా వార్తలతోని మళ్ళీ మార్నింగ్ న్యూస్ విశ్లేషణలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.